హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో విలన్ అంటే ఇలా కూడా ఉంటారు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ రాఖీ దగ్గర నుంచి ఇప్పుడు వరకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ మనం చూస్తూ వచ్చాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు రవివర్మ గారు. సో దీంట్లో శంబాల అనే దాంట్లో అసలుకి ఫుల్ హెయిర్తో సహా ఫుల్ చేంజ్ అయిపోయారు. చాలా డిఫరెంట్గా ఉన్నారు. అసలు ఈ స్టోరీ ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యూ? సూపర్ గుడ్. సో శంబాల డైరెక్ట్‌గా టీ షర్ట్స్ ఏసుకొని వచ్చి మరీ ప్రమోట్ చేస్తున్నారు. సో మీరు చెప్పండి, దీంట్లో మీ క్యారెక్టర్ అనేది చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. సో ఎప్పుడు యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి మీకు కోట్లు, సూట్లు ఇస్తారు. ఈసారి మీకు చాలా డిఫరెంట్ ఇచ్చినట్టున్నారు. ఖచ్చితంగా. నేను ఎప్పుడూ అనుకునేవాడిని, కోరుకునేవాడిని. అరే! ఎవరైనా మనకి మాస్ ఎందుకే ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన ఊర్లో పెరగలేదు. కరెక్టే, ఓకే. హైదరాబాద్‌లోనే పెరిగాను. కరెక్టే, ఓకే. కానీ మా ఊరు తూర్పుగోదావరి, మా పశ్చిమ గోదావరి ఈ 2 ఓకే. అది కాకుండా నేను బాగా లోకల్ ఫెలోని. ఓకే. నేను అవన్నీ చేసినా కూడా పొరపాటున అమెరికా ఎళ్ళొచ్చిన దానికి అరే! సూటు, ఓ బూటు, అర్బన్ అంటారు. అందుకే వాళ్ళందరికీ ఈ సినిమాతో ఊర్లో రాములంటే నేనే అని చూపిస్తాను. నిజంగా. యాహ్! నాకు ఆయన యుగంధర్ గారు చాలా మంచి పని చేశారు. అలాంటి క్యారెక్టర్ ఒకటి తీసుకొచ్చి రవి గారు లేదు ఇది దిస్ ఇస్ ద క్యారెక్టర్ అనగానే నేను ఎగిరి అంటే కూర్చున్నాను. అప్పుడు ఎగిరి గంతేసే అవకాశం దొరకలేదు. టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నా. బట్ దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. యాహ్! దీనిలో మీది హెయిర్ స్టైల్ గూడా మొత్తం డిఫరెంట్ ఉంది. మీరు అలా ఫుడ్ తింటుంటే మమ్మల్ని చాలా భయపెడుతున్నారు. సో దీని గురించి ఏం హోంవర్క్ చేశారు? అంటే ముందు లుక్ టెస్ట్ అట్లాంటివి ఏమైనా జరిగినాయా? మెయిన్లీ లుక్ టెస్ట్ జరిగిందండి. ఆ లుక్ టెస్ట్ వల్లనే ఇంకొంచెం డెప్త్ ఆఫ్ ఐడియా వచ్చింది బేసికలీ. ఆ లుక్ టెస్ట్‌లో ఓకే. ఊర్లో రాములు అయితే అర్థమైంది గానీ, ఏది సూట్ అవుతుంది, మనకేది సూట్ అవుతుంది అనేది ఉంటుంది కదా! సో, ఆ ప్రాసెస్‌లో ఆ హెయిర్ గానీ, లుక్ గానీ మొత్తం అంతా అక్కడ సెట్ అయింది. దాంతోటి ప్రిమైస్ డెప్త్ వచ్చి నాకు అర్థమైందనమాట. దానిపై ఓహో! ఈ లెవెల్‌లో ఉంటదా ప్రిమైస్ అని చెప్పేది అర్థమైంది. యాహ్! 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 సో మేము చూస్తే గనుక 'రాఖీ' సినిమాలో మీ క్యారెక్టర్ అనేది ఇప్పటి వరకు ఎవరు మర్చిపోలేరు. సో ఆ మూవీలో ఎన్టీఆర్ గారితో ఆ మూవీతో మీ బాండింగ్ గురించి ఏం చెప్తారు? కృష్ణవంశీ గారు, ఎన్టీఆర్ గారు అండ్ యాక్చువల్లీ ఆ సినిమా ఇట్ హోల్డ్స్ వెరీ క్లోజ్ టు మీ ఆల్సో అండి. ఎందుకంటే పర్ఫార్మెన్సెస్‌లో ఐ మీన్ ఐ ఐ వాస్ క్లోజ్‌లీ వాచింగ్ ఎన్టీఆర్ గారు అండ్ బీయింగ్ విత్ హిమ్ దట్ 7 డేస్ బికాస్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఒక 4 డేస్ అయితే ఫ్యామిలీతో ఉంటుంది. మిగతా కొన్ని రోజులు ఆయనతోటి ఉంటుంది కంప్లీట్‌గా. ఇట్ వాస్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ కృష్ణవంశీ గారి పిచ్ అనాలా? ఆ పిచ్ అండ్ ఆ పిచ్చి 2 మీరు తీసుకుంటారు. ఆయన చెప్పేది, ఆయన చెప్పకుండా చెప్పేవి కూడా తీసుకుంటారు. అదొకటి. అండ్ కోటా గారితోటి వర్క్. ఓకే. చంద్రమోహన్ గారిని చూడటం గానీ, శరణ్య గారిని చూడటం గానీ, అసలు మా ఆహ్, కాదు. మా మధుమణి గారు, మా అమ్మ. ఓకే. మా మావయ్య. ఇలాగా ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. దానిలో ఇంక నాకు ఉన్న ప్రతిరోజు వాల్యుబులే. అండ్ ప్రొడ్యూసర్స్ గారు ఐ మీన్ ద వే దే హెల్డ్ మీ సరే ఫస్ట్ మూవీ అండ్ ఆల్మోస్ట్ నాకు సెకండ్ మూవీ అది. ఐ వెరీ థ్యాంక్ఫుల్ దెమ్ యాస్ వెల్. ఏదైనా రిగార్డ్స్. మెమరబుల్ మూమెంట్ ఎన్టీఆర్ గారితో అంటే? మెమరబుల్ మూమెంట్ అంటే చాలానే ఉన్నాయి. చాలానే అంటే ఆ ఉన్న పరిధిలో ఆ ఉన్న టైంలో బేసికలీ ఆయన ఏంటంటే ఏంటది మళ్ళీ అనుకోకూడదు ఏమి. ఆయన ఒక సీన్‌లో ఆయనొచ్చి బావ అని కాళ్ళు పట్టుకునేది ఉంటది. సో, ఆయన నన్ను ర్యాగింగ్ చేశారు ముందు. ఏంటంటే, "ఇప్పుడేంటి నేనొచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా? రేయ్" మరి వాళ్ళ అసిస్టెంట్‌ని పిలిచి, "ఇదిగో సినిమా రిలీజ్ అయినప్పుడు రవివర్మ మనతోటొస్తున్నాడు. ఆ ఫ్రంట్ సీట్‌లో కూర్చుంటాడక్కడ. మన ఫ్యాన్స్ అందరూ అక్కడే ఉంటారు. ఆ టైం రాంగానే నిన్ను ఎత్తెత్తి" అంటే ఒక శాల్తీ అలా ఎగురుతా ఉంటది పైన థియేటర్‌లో. ఎవరంటే అది రవివర్మ అనే. అంత బెదిరించారండి షాట్ ముందు నన్ను. నేనన్నాను, "గురుగారు నా తప్పేం లేదు. మీరు చూసుకోండి. కృష్ణవంశీ గారితో మాట్లాడి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావు గారు" అనే టైప్‌లో దట్ వాస్ ద మూమెంట్ దట్ ఐ హాడ్. యాహ్! యాహ్! యాక్చువల్‌గా ఇప్పుడే కనుక ఒకే స్టేజ్ మీద మంజుష గారిని మిమ్మల్ని మళ్ళీ అవును. ఒక స్టేజ్ మీద చూసాము. ఆ! తను హోస్ట్‌గా, మళ్ళీ మీరు ఇంకొక సినిమాలో ఆర్టిస్ట్‌గా. సో, ఆ మెమోరీస్ మంజుష గారిదంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 'రాఖీ' అనే సినిమా ప్రతి సంవత్సరం రాఖీ టైంకొచ్చి నన్ను ఎప్పుడూ మర్చిపోనివ్వదు. ఒకటి. ఓకే. రెండో విషయం ఏంటంటే పొరపాటున ఇలా ఏ ప్రెస్ మీట్‌కెళ్ళినా మంజుష కనపడితే అంతకంటే మర్చిపోను. సో, ఇట్ స్టేడ్ విత్ మీ. ఓకే. 'రాఖీ' ఇట్ స్టేడ్ విత్ మీ. నాకు ఒకటే బాధ ఏంటంటే సుమ గారి ఏ ఏదో ప్రోగ్రామ్‌లోనో ఒకసారి వరకట్న దురాచారం మీద ఆహ్, చర్చించుకుంటున్నారండి.
30 నిమిషాలు దాంట్లో 22 నిమిషాలు నామోకమే చూపించారండి. చాలా బాధగా ఉంది. జనాలంతా మర్చిపోదాం అనుకుంటే కూడా మర్చిపోనివ్వరేంట్రబ్బా అనుకున్నాను. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే that has given me the longest recognition. That has given me the longest of that villain image that stays. చిన్నపిల్లలు అయితే భయపడలేదు లక్కీగా, వాళ్ళు తర్వాత చూసారు కాబట్టి. సో యా, దట్ ఈస్ ది. సో చాలా మంది ఆ మూవీ టైంలో మిమ్మల్ని నేను కూడా తిట్టుకున్నాను ఆఫ్ కోర్స్. చాలా చాలా మంది తిట్టుకున్నారు. మేము డైరెక్ట్గా ఎవరైనా తిట్టిన వాళ్ళు ఉన్నారా అంటే మీ దగ్గరికి వచ్చి? వద్దులేండి మళ్ళీ ఎందుకు తవ్వటం. అయ్యో అయిపోయింది రాఖీ. ఒకటి చెప్పండి. ఒక అబ్బాయి వచ్చాడు, తనకి 15 ఏళ్ళట. నాకు అసిస్టెంట్ వచ్చాడు. తను వచ్చి, సార్ నేను మిమ్మల్ని చంపేద్దాం అనుకున్నా సార్ అన్నాడు. అరే అప్పుడే నాకు ఏదో డ్రింక్ ఇచ్చాడు అనమాట. నాకు ఇంకా జాము, ఏంట్రా ఏమి ఇచ్చారా పొరపాటు. లేదు సార్ లేదు సార్, ముందు అనుకున్నా సార్, బట్ సినిమాలో ఇట్లా చేస్తారని తర్వాత అర్థమైంది అని. అతను ఆల్రెడీ లక్కీగా వేరే వాళ్ళకి అసిస్టెంట్లో ఒక 6 నెలలు చేసిన తర్వాత వచ్చాడు నా దగ్గరికి. బతికిపోయా. ఫస్టే నా దగ్గరకు వచ్చి ఉంటే లేపేసేవాడేమో. సో అంత కోపాన్ని దాచుకున్నారు సీరియస్గా. ఐ మీన్ దట్ వాస్ జస్ట్ అన్ యాక్టర్, దట్ వాస్ అ క్యారెక్టర్, అంతేగాని నేను అది కాదు. సో ఫైనల్ శంబాలా గురించి అంటే కనుక మీ లుక్ డిఫరెంట్గా ఉంది. మీరు అలా ఫుడ్ తింటుంటే అలా భయపడుతున్నారు. త్రూ అవుట్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? మీరు కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పి చెప్తున్నారు. ఉన్న ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంటున్నారు. ఏమంటారు మీరు? మీరు అన్న లాస్ట్ మాట అంటాను, ఉన్న ప్రతి క్యారెక్టర్ పిల్లరే. సో నా క్యారెక్టర్ వరకు వచ్చేటప్పటికి దీస్ ఆర్ ది బిహేవియర్స్ అంటాను అనమాట, అంతే. సో బేసికలీ ఏంటి అంటే అలా అన్నం తిన్నాడా, లేకపోతే he becomes like extremely angry. సో ఆ క్యారెక్టర్లో ఆ ఇంగ్రీడియంట్స్ వస్తాయి. అది చెప్పకూడదు, చెప్తే మళ్ళీ మీరు ఎంజాయ్ చేయరు, చూడాల్సిందే. ఫైనల్లీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.